అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భరత్, మరి అదేవిధంగా సంజీవ్, విషు భారతీయ జనతా పార్టీలో వారు చేరిన సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి జరిగినటువంటి మున్సిపాలిటీగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక 320 కోట్ల రూపాయలు అమృత్ పథకంలో ఆదిలాబాద్ పట్టణానికి మంజూరీ పూర్తయి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పనులు ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన అవసరం. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణం రేపు భవిష్యత్తులో కార్పొరేషన్గా కూడా మారే అవకాశం ఉన్నది. ఈ ఆదిలాబాద్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం, దానిలో ప్రత్యేకంగా వెరగబడ్డటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఇప్పటికే 320 కోట్ల రూపాయలు రావడం, గతంలో ఫ్లైఓవర్ మంజూరు ఇచ్చిన గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ యొక్క ఆరోగ్య ఫ్లైఓవర్ కూడా మధ్యలోనే ఆగిపోవడం, దానికి కూడా మొన్ననే కేంద్ర ప్రభుత్వం రివ్యూలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేసిన, ఎట్టి పరిస్థితులలో ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలి. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు రావాలా, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు కూడా ఇళ్ల స్థలాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. 100 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వక, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేనటువంటి పేదవాళ్ళని గుర్తించండి అని గత ప్రభుత్వానికి చెప్పితే ప్రొడక్షన్ పెట్టింది. కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్ని వేల ఇండ్లు కావాలన్నా, లక్షల ఇండ్లు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆదిలాబాద్ పట్టణంలో కూడా ఎవరికైతే ఇండ్లు అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేయాల్సిందిగా నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వం ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చే నెలలో సర్వే ప్రారంభించి ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తామని చెప్పడం జరిగింది. యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక సరైనటువంటి వేదిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.